జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమం కానీ చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడున్నారు. ధైర్య సాహసాలంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ వారంలో కుజుడు దృష్టి శని మీద, శని దృష్టి కుజుడి మీద ఉన్నది. మ్యారేజ్ పరంగా, హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానం అధిపతి అయిన శుక్రుడు కర్కాటక రాశికి రాబోతున్నారు 20వ తారీఖు నుంచి. దాని మూలంగా ధనపరంగా 20వ తారీఖు నుంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అనేది. ఉన్న జాబ్లో కంటిన్యూ అవ్వండి. మీకు గుర్తింపు అంటూ వస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వేరే జాబ్ కన్నా ట్రై చేస్తే కనుక ఆ జాబ్లో ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమే జాబ్ చేంజ్ అవ్వకండి. ఉన్న జాబ్లో కంటిన్యూ అవ్వండి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు సింహరాశికి రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.